నమస్తే, వెల్కమ్ టు ఇన్నర్ టీవీ. ఈరోజు వార్తల్లోకి వెళ్దాం. వార్తల్లోకి వెళ్ళే ముందు మా వీడియో చూసి నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అట్లనే మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్టే మాకు అవసరం కాబట్టి ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు వార్తల్లోకి వెళ్దాం. ఈనాడు మావోయిస్ట్ చీఫ్ దేవ్జీ లొంగుబాటు, అదే పాటలో అగ్రనేతలు మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి 1-2 రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం. తెలంగాణ ఏఎస్ఐవి చరిత్రలో ఏదో కీలక ఆపరేషన్. మావోయిస్ట్ చీఫ్ దేవ్జీ లొంగుబాటు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉన్నది. దానికి సంబంధించి చూద్దాం. ఇగో మావోయిస్టు పార్టీకి అతిపెద్ద శరాఘాతం. పార్టీ చీఫ్ తిప్పరి తిరుపతి ఎలియాస్ దేవ్జీ తెలంగాణ పోలీసులకు లొంగిపోయారు. ఆయనతో పాటు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి ఎలియాస్ సంగ్రామ్ ఎలియాస్ మీసాల సత్యన్న, రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నరసింహారెడ్డి ఎలియాస్ గంగన్న సైతం ఇదే మార్గానికి ఎంచుకున్నారు. వీరితో పాటు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ, పిఎల్జీఏ ఇతర క్యాడర్కు చెందిన మరో 40 నుంచి 50 మంది వరకు ప్రస్తుతం పోలీస్ రాడార్లోకి వచ్చినట్లు తెలుస్తుంది. 1-2 రోజుల్లో వీరి లొంగుబాటును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. దేవ్జీ జగిత్యాల జిల్లా కోరుట్ల అంబేద్కర్ నగర్ వాసి కాగా, గంగన్నది ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా వల్లూరు. దేవ్జీ సంగ్రాములు వారం 10 రోజుల క్రితమే మధ్యవర్తుల ద్వారా తెలంగాణ నిఘా విభాగంతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఆ చర్చలు కొలిక్కి రావడంతో ఆదివారం ఉదయం కేంద్రం నిఘా వర్గాలకు తెలంగాణ పోలీసులు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. మరోవైపు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విజయ్ శర్మ అక్కడి మీడియాతో దేవ్జీ సంగ్రామంలో లొంగిపోయారని బహిరంగంగా వెల్లడించారు. అయితే తెలంగాణ పోలీసులు మాత్రం అధికారికంగా చెప్పలేదు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో కీలకంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్ లొంగుబాటుపై మాత్రం స్పష్టత రాలేదు. ఆపరేషన్ కగార్తోనే 1980 దశకంలో కొండపల్లి సీతారామయ్య కేఎస్ నేతృత్వంలో ఏర్పాటైంది. సిపిఐ పీపుల్స్ వార్ పార్టీ దాదాపు పుష్కర కాలం తర్వాత అప్పటి పరిస్థితుల్లో కేఎఫ్ పార్టీ నుంచి బహిష్కృతుడయ్యారు. ఆయన స్థానంలో ముప్పాళ్ళ లక్ష్మారావు ఎలియాస్ గణపతి పార్టీకి సారథ్యం వహించారు. ఏదేమైనా ఆపరేషన్ కగార్ తోటి మావోయిస్టులు అందరూ కూడా భయభ్రాంతులకు గురైపోయి ఎందుకు ఏరేస్తున్నారు మొత్తం ఒక్కొక్కరిని అసలు ప్రశాంతత లేకుండా చేస్తున్నారని చెప్పేసి ఒక్కొక్కరు అగ్రనేతలు అందరూ కూడా లొంగుబాటు దారి పడుతున్నారు. ఇక లొంగిపోతేనే మంచిది, ఎట్లా బతకనియరు, పని చేయనియరు, ఎట్లా మేము దాడి చేద్దామంటే కూడా కుదిరే పరిస్థితి లేదు. ఎందుకంటే మా మీద టార్గెట్ పెట్టారని చెప్పేసి ఎందుకంటే కేంద్రం టార్గెట్ పెట్టింది మావోయిస్టుల పైన. కేంద్రం టార్గెట్ పెట్టింది కాబట్టి వీళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితిలో, దిక్కు చూడని పరిస్థితిలో లొంగిపోవాల్సి వస్తున్నది. లొంగిపోతున్నారు కూడా వాళ్ళు. ఈ అధికారికంగా చేసే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అధికారికంగా వీళ్ళను లొంగుపరిచేలాగా చేస్తున్నారు. కానీ వాళ్ళ భావజాలను మాత్రం ఎప్పుడు కూడా చంపలేరు. ఇది వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసో, వాళ్ళని చంపుతామని భయపెట్టో వాళ్ళని తీసుకొచ్చి లొంగిపోవాలని చెప్పేసి వాళ్ళని ఏదో ఆర్డర్ ఇస్తున్నారు. కానీ ఈరోజు మావోయిస్టులను మీరు ఒకరి వెనకాల ఒకరిని లొంగిపోయేలాగా చేస్తుండొచ్చు, కానీ మావోయిస్ట్ భావజాలను మాత్రం చంపలేరు. ఎందుకంటే మీరు చేస్తున్న రాజకీయ నాయకులు చేస్తున్న దళిద్రాలకే వాళ్ళు మావోయిస్టులుగా మారి అడవులలో బతుకుతున్నారు. వాళ్ళు ఈరోజు వాళ్ళు లొంగిపోయే పరిస్థితి వస్తుందంటే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి మీరు లొంగిపోయే పరిస్థితి తీసుకొస్తున్నారు. వీళ్ళు లొంగిపోయినా, ఒకరిద్దరు లొంగిపోయినా, 10 మంది లొంగిపోయినా, 100 మంది లొంగిపోయినా కూడా మావోయిస్ట్ భావజాలాలు అనేది పోవు. ఎందుకంటే పేదోనికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఇంకోటి తయారైతేనే ఉంటాడు. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అభివృద్ధి ఆగమైపోతున్నప్పుడు, సంక్షేమం రోడ్ల పడుతున్నప్పుడు, అధికారులు ఇష్టరాజ్యంగా పనిచేస్తున్నప్పుడు, నాయకులు ఇష్టానుసారంగా దోసుకుంటున్నప్పుడు మళ్ళా మావోయిస్టు భావజాలతోటి రోజుకోటి కొత్త తయారైతేనే ఉంటాడు. మీరు పనిచేయాల్సింది రాజకీయ నాయకులను, అధికారులను సక్రమంగా లైన్లో పెట్టి వాళ్ళని పనిచేసే దిశగా పనిచేయాలి. కానీ మావోయిస్టులను ఏదో లొంగుపరిచేలాగా చేస్తే మాత్రం దానివల్ల మీకు ఉపయోగం ఏమి ఉండదు. ఈరోజు వాళ్ళని లొంగిపరచామని చెప్పేసి గొప్పగా చెప్పుకోవడానికి ఉంటుండొచ్చు తప్ప రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించడానికి రోజుకో కొత్తవాడు తయారైతేనే ఉంటాడు. దానిపైన ఆలోచన చేయండి ఒకసారి. మరో వార్త చూసుకుందాం. సభకు రండి, చర్చిద్దాం. గోదావరి జిల్లాలపై ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇస్తాం. రేవంత్ రెడ్డి ఇక్కడ గెలిచిన సెటిలర్లు కూడా ఏపీకి అనుకూలంగా పనిచేయరు. ముఖ్యమంత్రిగా నేను ఎందుకు సహకరిస్తా? చౌకబారు విమర్శలతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దు. 10 ఏళ్లలో 947 టీఎంసీల నీటిని వినియోగించుకొని ఉంటే వరద జలాల్లో వాటా అడిగేవాళ్ళం. మా తప్పిదాలు ఏమిటో కేసీఆర్ చెప్పాలి. 2034 వరకు అధికారం మాదే. దేవాదులపై సమీక్ష అనంతరం విలేకరులతో సీఎం రేవంత్ రెడ్డి. ఈయన ఏమంటున్నాడు? రేవంత్ రెడ్డి గారు గోదావరి జిల్లాల పైన మీరు సభకు రండి, చర్చిద్దాం, ప్రతిపక్షాలకు కూడా మాట్లాడడానికి అవకాశం ఇస్తాం అని చెప్పేసి
మాట్లాడుతున్నారు. కానీ ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తామని అంటారు, కానీ నిజంగానే వాళ్ళు సభకు వచ్చిన నాయకులకు మీరు అవకాశం ఇస్తుర్రా అంటే మాత్రం జనాలంతా చూస్తూనే ఉన్నారు. మీరు అవకాశం ఇస్తుర్రా లేదా అనేది. వాళ్ళు సరైన పద్ధతిలో మాట్లాడుకుంటా కరెక్ట్ పాయింట్ టు పాయింట్ మాట్లాడుతుంటే మీరు మీ ఎమ్మెల్యేలు అనవసరంగా ఇంటర్ఫియర్ అయ్యి ఆ స్పీచ్లను డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసి వాళ్ళు ఏం చేస్తలేరు, ఏం మాట్లాడతలేరు అనే రీతిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు ఈ ప్లాన్ అంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. వాస్తవానికి వాళ్ళు ఆల్రెడీ సభకు వచ్చి వాళ్ళ ప్లాన్ వాళ్ళు చెప్పే ప్రయత్నం చేసి వాళ్ళ మైకులు కట్ చేసి మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి డిస్టర్బ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఏమంటున్నారు, మళ్ళా మీడియా ముంగట మాట మేము మాట్లాడుతారు, మీరు చర్చకు రండి, మేము అవకాశం ఇస్తాం, సిద్ధం ఉన్నాం, మాట్లాడదాం అని చెప్పేసి అంటారు. అంటే అర్థమైంది, నిజంగానే మీరు గోదావరి జిల్లాల పైన నిష్పక్షపాతంగా మీరు మాట్లాడుతున్నట్ట, ఆంధ్రాకు మీరు సపోర్ట్ చేస్తలేరా? ఏమంటున్నారు, ఇక్కడ ఉన్న సెటిలర్లు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో సెటిల్ అయిన సెటిలర్లే ఆంధ్ర గురించి మాట్లాడరు, అట్లాంటిది నేనెందుకు ఆంధ్ర గురించి మాట్లాడతాను మాట్లాడుతారు రేవంత్ రెడ్డి గారు. ఇది నిజంగానే ఒక సోయున ముఖ్యమంత్రి కానీ, ఒక ఆలోచన విధానం మంచిగా ఉన్న ముఖ్యమంత్రి కానీ, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించే ముఖ్యమంత్రి కానీ, రాష్ట్ర ప్రజల మంచి కోరే ముఖ్యమంత్రి కానీ, రాష్ట్ర ప్రజల సంక్షేమం కానీ, రాష్ట్ర ప్రజల సంతోషం కానీ ఆలోచించిన ముఖ్యమంత్రి కానీ గట్లనే ఉంటారు. కానీ మీ ఆలోచన ఏంటంటే మీరు ఏమంటున్నారు, ఇది మాటల వరకే. ఇక్కడ గెలిచిన సెటిలర్లు కూడా ఏపీకి అనుకూలంగా పనిచేయరు, నేనెందుకు చేస్తాను మాట్లాడతారు. కానీ మరి మీరే పెద్ద సభలు పెట్టి మీరు ఏం మాట్లాడారు? మొన్న రీసెంట్గా జరిగిన ఒక మీటింగ్లో మీరు ఏం మాట్లాడారు? టీడీపీ పార్టీని బొందబెట్టిన కేసీఆర్ను ఎంత లోతుల పాతి పెట్టాలని చెప్పారు మీరు. టీడీపీని బొందబెట్టిన కేసీఆర్ గారిని ఎంత లోతుల పాతి పెట్టాలన్నారు. అదే టీడీపీలో మీరు పనిచేసారు, అదే టీడీపీలో మీరు పనిచేసి ఆ రోజు కేసీఆర్ గారి పైన మీరు విమర్శలు చేశారు. ఈరోజు మళ్ళా మీరు అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా మీరు బాధ్యతలు వహించుకుంటా మీరు ఏమన్నారు మళ్ళీ ఒక మీటింగ్లా, టీడీపీ పార్టీని బొందబెట్టిన కేసీఆర్ను అదే గుంతలో అంతే లోతులో పాతి పెట్టాలి అని చెప్పేసి మాట్లాడారు మీరు. మరి ఎవరి తొత్తులో పనిచేస్తున్నట్టు ఈరోజు ఆంధ్రాకి మీరు సపోర్ట్ ఇస్తున్నట్టు ఇట్లా కాదు. టీడీపీ పార్టీ కోసం మీకు ఏం అవసరం? అవును, మీరు ఇంతకుముందు పనిచేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు లేదు కదా టీడీపీ పార్టీ తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో అధికారం ఉన్న పార్టీ కదా టీడీపీ రోజు. మరి టీడీపీకి అనుకూలంగా మీరు ఎట్లా వ్యాఖ్య చేస్తారు? మీరు టీడీపీకి అనుకూలంగా ఇంతసేపు ఆ ఆంధ్ర నాయకుల భజన చేయడానికి సరిపోతున్నది, కానీ మీరు ఆంధ్ర నాయకుల భజన చేయకుండా ఏ రోజన్నా మీరు పాలన పైన చర్చలు చేసిర్రా? పాలన పైన ఏదన్నా స్పీచ్లు ఇచ్చిర్రా? పాలన పైన అధికారంగా మాట్లాడిర్రా? ఎప్పుడు మాట్లాడినా ఆంధ్ర నాయకులకు ఒత్తాసుగానే మాట్లాడతారు, లేకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారిని కించపరచలాగానే మాట్లాడతారు. కానీ ఏ స్పీచ్లో మీరు సరైన పద్ధతిలో డెవలప్మెంట్ గురించి కానీ రాష్ట్రం గురించి కానీ ఆలోచించి మీరు మాట్లాడిన స్పీచ్లో ఒకటి చూపించండి. వాళ్ళు ఏమంటారు, మీరు మేము శుద్ధపూసలం, మేమేం మాట్లాడలేము, మేము ఆంధ్రకు అనుకూలంగా ఎందుకు మాట్లాడతాం, ఇక్కడున్న సెటిలర్లే మాట్లాడరు, ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన సెటిలర్లే మాట్లాడరు, నేను ఎందుకు మాట్లాడుతాను మళ్ళీ. ఈ మైక్ల ముంగట మాట్లాడేది నిజంగా మీ మనసు లోపల కూడా ఉంటే ఎంత మంచిగా ఉంటుంది. ఈ మైక్ల ముంగట మాట్లాడే స్పీచ్లు మీ మనసు లోపల కూడా ఉంటే ఎంత మంచిగా ఉంటుంది. అది గది చూడండి, గది లేకుండా మైక్ల ముంగట రాగానేమో నీతులు మాట్లాడి మళ్ళీ లోపల పోగానే అంతర్గత వ్యవహారాలు అంతా నడిపించుకుంటా ఎందుకు ఇవన్నీ, ఎందుకు ఈ నాటకాలు, ఎవడు మెచ్చ నీకే అంత ఉద్దర కాకపోతే. మళ్ళీ ఏమన్నాడు, నిజంగానే రైతులకు మేలు చేసేవాళ్ళు లెక్క ఆ రైతు బంధు సంఘనాకి ఇచ్చారు, రైతులకు ఇచ్చే రైతు బంధు సంఘనాకి ఇచ్చారు. మళ్ళీ రైతులకు మేలు చేసేటట్టు నీళ్ళ పైన కొట్లాడదాం రండి, చర్చలకు రండి. చర్చలకు వచ్చినప్పుడే కదా మీరు టైం ఇస్తలేరు, మీ మంత్రులు మధ్య ఇంటర్ఫేర్ అవుతున్నారు. గది చూసుకోండి. చూడండి, గోదావరి జిల్లాల వినియోగం వివాదాలకు సంబంధించి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఒకరోజు సమగ్రం చర్చిద్దాం, ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇస్తాం, సభకు రండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ములుగు జిల్లా ఎటూరు నాగారం మండలంలోని దేవాదుల ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ పరిశీలనకు అనంతరం విలేకరుల సమావేశంలో సీఎం మాట్లాడారు. గోదావరి జిల్లాలను ఏపీ మళ్లించుకుంటున్నా చూస్తూ ఊరుకుంటారంటూ చౌకబారు విమర్శలతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దు, తెలంగాణలో గెలిచిన ఏ ప్రజాప్రతినిధి అయినా ఏపీకి మద్దతు ఇస్తారా,
సమైక్య పాలనలో ప్రాజెక్టుల నిర్లక్ష్యానికి గురయ్యాయి. రాష్ట్రం ఏర్పడ్డాక నిధులు నీళ్లు పుష్కలంగా ఉన్న పాలకుల విధాన లోపాలతో ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ఒక కాళేశ్వరం పైనే 1.2 లక్షల కోట్ల ఖర్చు చేశారు. మహారాష్ట్ర సరిహద్దులోని తుమ్మిడిహెట్టి నుంచి భద్రాచలం వరకు గోదావరి పరిహాకంలోని అన్ని ప్రాజెక్టులపై పూర్తి స్థాయి సమీక్ష చేస్తాం. వాటిని పూర్తి చేసేందుకు కృషి చేస్తాం. అబద్ధపు ప్రచారాలతో ప్రయోజనం లేదు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకుంటే ఏమంటారు చూడండి. మహారాష్ట్ర సరిహద్దులోని తుమ్మిడిహెట్టి నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహకంలోని అన్ని ప్రాజెక్టులకు పూర్తి స్థాయి సమీక్ష చేస్తాం. వాటిని పూర్తి చేసేందుకు కృషి చేస్తాం. వాటిని పూర్తి చేసేందుకు కృషి చేద్దాం అంటున్నారు. కానీ ఇదే కాళేశ్వరం ప్రాజెక్టులా ఒక పిల్లరు కుంగిపోయిందని చెప్పేసి చించుకొని దాని పత్రికలు లేపించారు కదా. ఆ పిల్లరు రిపేరింగ్ ఎప్పుడు చేస్తారు? మరి ఒక్క పిల్లరు కుంగిపోతేనే దానిపైన బొబ్బట్లు పెట్టేసి రాష్ట్రం అంతా హల్చల్ చేపించారు వాంటెడ్లీ. మరి ఆ పిల్లర్ రిపేర్ ఎప్పుడు చేస్తారు? నిజంగానే నిష్పక్షపాతంగా మీరు పనిచేసే నాయకుడు అయితే, ఒక హుందాతనంతో వ్యవహరించే ముఖ్యమంత్రి అయితే, బై అది జరిగింది కదా, దాన్ని రిపేర్ చేయండి. రిపేర్ చేసి రైతులకు నీళ్ళు అందేలాగా చేయండి. ఇప్పుడు వాస్తవానికి దాంట్లో నీళ్లు స్టోరేజ్ అయినాయి, కావాల్సిన నీళ్ళు కిందికి పోయినాయి, రైతులకు మేలు జరుగుతూనే ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం ప్రచారం చేశారు? అసలు నీళ్ళే లేవు దాంట్లో. ఇప్పుడు ఆ పిల్లర్ కుంగిపోవడం వల్ల మొత్తం నీళ్ళు కిందికి వెళ్ళిపోయినాయి, దానివల్ల రూపాయి ఉపయోగం లేదు, 1,00,000 కోట్లు ఖర్చు చేసి వృధా చేసిర్రు అని చెప్పేసి రకరకాలు మాట్లాడింది కదా రేవంత్ రెడ్డి గారు. మరి ఆ పిల్లర్ను రిపేర్ ఎందుకు చేయలే? మరి ఈరోజు మహారాష్ట్ర దగ్గర ఉన్నటువంటి తుమ్మిడిహెట్టి నుంచి మొత్తం అన్ని ప్రాజెక్టులను సమీక్ష చేసుకుంటూ వస్తాము, వాటిపైన నిర్ణయాలు తీసుకుంటాము, వాటిని రిపేర్ చేసే పనులు చేసుకుంటాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎందుకు మళ్ళీ 2,00,000 కోట్లు మింగేతామని ప్రాజెక్టుల పేరు మీద డబ్బు అనౌన్స్ చేసి, పైసలు అనౌన్స్ చేసి ఎవరు దీన్ని కాదు. మళ్ళా ఒక్క పిల్లర్ను రిపేర్ చేయడానికనే మీకు ఇంకా 2.5 కాల వ్యవధి అయిపోయింది, కానీ ఒక పిల్లర్ను రిపేర్ చేయలేకపోయారు. ఇంకా మీరు అన్ని ప్రాజెక్టులను ఎప్పుడు రిపేర్ చేస్తారు? మీతో అవుతుందా? మీతో పాజిబుల్ అయ్యే పనేనా అది? అది చూసుకోండి కదా. రేవంత్ రెడ్డి గారు మనుషులను మెస్మరైజ్ చేయనిగా మాట్లాడతాడు తప్ప నిజంగా కార్యచంద్ర దాల్చే పనులు కానీ, నిజంగానే నిష్పక్షపాతంగా జనాలకు మేలు జరిగే పనులు కాదని చెయ్యడు. మైక్లం గంట మాత్రం జనాలను మెప్పు పొందేలాగా, జనాలకు మంచి చేసినట్టు మామూలుగా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. గట్లున్నది పరిస్థితి. ఈయన మాటల ముఖ్యమంత్రి తప్ప చేతుల ముఖ్యమంత్రి కాదని క్లియర్గా అర్థమైపోతున్నది రోజు కింద. 2.5 ఏళ్ళ కాల వ్యవధి అయిపోయింది. 5 సంవత్సరాలు మీకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు అధికారం ఇచ్చేది, 100 సంవత్సరాలు మీకు బాండ్ పేపర్ మీద రాసి చేయలే. ఈ 2.5 సంవత్సరాల్లో ఒక పిల్లర్ కుంగిపోతే రిపేర్ చేయే కాలేదు మీతోటి. మీరు మొత్తం అన్ని ప్రాజెక్టులను ఎప్పుడు రిపేర్ చేస్తారు? ఇంకా మీతో అయ్యే పనే నాది. మీకు సాధ్యం కాని పనులు అవన్నీ. ఇప్పటికే అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చిర్రు, దాంతో ఆగమాగం అవుతున్నారు. ఇప్పుడు మళ్ళీ అమలు సాధ్యం కానీ పనులు ఎందుకు చేస్తామంటారు? ఇంకా మళ్ళీ ఇది పైసలకు గండిపెట్టనికనే, ప్రాజెక్టుల పేరుగా పైసలకు గండిపెట్టనిక తప్ప దేనికి లేదు. ఇదంతా తెలిసిన విషయమే, ఇది అందరికీ తెలిసి నడుస్తున్న పనులు ఇవన్నీ, అంతకు మించి వేరేది ఏం లేదు. చూడండి, ఏపీతో ఎలాంటి భేషజాలాలు లేకుండా చర్చిస్తాం. చర్చలతో జల వివాదాలు పరిష్కారం అవుతాయని నమ్ముతా, లేదంటే న్యాయస్థానాల వరకు వెళ్తాం. కృష్ణా గోదావరి జిల్లాలో హక్కులు కాపాడుతాం. తెలంగాణలోని ప్రతి ఎకరాకు సాగునీటిని ఇస్తాం. కాళేశ్వరం బాలస ఆస్తి కాదు. ప్రజల సొమ్ముతో కట్టిన 3 బ్యారేజీలను గాలిలో వదిలేయం. వాటిని నిపుణులను పరిశీలిస్తున్నారు. మరమ్మతులు చేసి వినియోగంలోకి తెస్తాం. బారాస్ ఆస్తి అని చెప్పేసి ఎవరన్నారు? బీఆర్ఎస్ ఆస్తి అని చెప్పేసి ఎవరన్నారు? బీఆర్ఎస్ ఆస్తి కాదు, బీజేపీ ఆస్తి కాదు, ఇప్పుడున్న కాంగ్రెస్ ఆస్తి కూడా కాదు. ఏ పార్టీకి కూడా తెలంగాణ రాసేలు ఇవ్వడు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటే మీ పాలన అవసరం అని అనుకున్నారు జనాలు. కానీ మీ పాలన చూసిన తర్వాత ఇంత దళిద్రంగా పరిపాలించే నాయకుడు ఇంకా ఇప్పుడు రాలేడు, ఇక రాడు అని చెప్పేసి అనుకుంటున్నారు. అట్లున్నది పరిస్థితి. ఈరోజు మీరు పక్క పార్టీలను గుర్తు చేసి వాళ్ళకి ఆస్తి రాసేయలే, వీళ్ళకి ఆస్తి రాసేయాలి అంటారు, కానీ మీకు కూడా రాసేయలే అని చెప్పేసి అది మర్చిపోతున్నారు. మీకు కూడా రాసేయలే అని చెప్పి ఆ ఆలోచనను, ఆ విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. మీకు కూడా రాసేయలే, మీరు కూడా ఆ 5 సంవత్సరాల్లోకే వచ్చిర్రు. 5 సంవత్సరాలు 2 సంవత్సరాల అయిపోయింది మీది కూడా. అది గుర్తు చేసుకోండి. ఫస్ట్ మరమ్మతులు చేస్తామాట. మరమ్మతులు ఏమది? ఆ కాళేశ్వరం జరిగిన కుంగిపోయిన ఒక పిల్లర్కు రిపేర్ చేసి ఇప్పటికాలు అయిపోయేది. దానిపైన ఇంత చర్చలు, ఇన్ని బొబ్బాట్లు పెట్టాల్సిన అవసరమే లేకుండే దానిపై రిపేర్ చేసామని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. గట్లనే ఉంటాయి ఇక నీతులు. ఈరోజు ఇంకోటి, ఈ
బడ్జెట్ విషయంలో కూడా ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ విషయంలో కూడా క్లారిటీ కోసం ఈరోజు నేడు మంత్రివర్గ సమావేశం కూడా ఉన్నది. చూడండి దానికి సంబంధించి నేడు మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సోమవారం సమావేశం కానుంది. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న కేబినెట్ భేటీలో పలు అంశాలపై చర్చించని నిర్ణయం తీసుకోనున్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు వేసవి ఆరంభం కావడంతో వచ్చే 3 నెలల్లో తాగునీరు, ఆరోగ్యం, విద్యకు సంబంధించిన అంశాలపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. భూసేకరణ, భూముల కేటాయింపులు, ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపై కూడా కేబినెట్లో చర్చించినట్లు తెలుస్తుంది. రైతు భరోసా నిధులు విడుదలపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. 5 సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి సవరించిన అంశాలపై, ఉద్యోగుల ఆరోగ్య పథకం, యంగ్ ఇండియా, రెసిడెన్షియల్ స్కూళ్లకు స్థలం కేటాయింపు, ధాన్యం సేకరణ పైన మంత్రివర్గం చర్చించినట్లు తెలుస్తుంది. బడ్జెట్ విషయంలోనే మాట్లాడతాము అని చెప్పేసి ఒకటి రాసి ఉన్నది. రెసిడెన్షియల్ స్కూళ్లకు స్థలం కేటాయింపు పైన మాట్లాడతామని చెప్పేసి కూడా ఒకటే అదే రాశారు. ఇప్పటికీ కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ సంబంధించి ఏమైనా నిర్ణయం తీసుకుంటామని ఆలోచన మాత్రం దీంట్లో లేదు. చూద్దాం అవి ఎప్పుడు వస్తాయో, మరి అవి దానికి ఎన్ని రోజులు టైం పడుతుందో. కానీ మరో వార్త చూసుకుందాం. దేశీయంగా కేసీ 390 విమానాల తయారీ. ఎంబ్రాయర్ CEO ఫ్రాన్సిస్కో గోమెజ్ ఆసియా దేశాలకు ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తామని వెల్లడి. ఢిల్లీకి సంబంధించిన వార్త ఇది. బ్రెజిల్ విమాన తయారీ సంస్థ ఎబ్రాయిల్ మన దేశంలో కేసీ 390 మిలీనియం విమానాల తయారీకి సుముఖత చూపుతుంది. అందుకోసం ప్రధాన ఉత్పత్తి కేంద్రాన్ని భారత్లోనే నెలకొల్పేందుకు సిద్ధమని ఎబ్రాయిల్ CEO ఫ్రాన్సిస్కో గోమెజ్ ఆదివారం ఇక్కడ తెలిపారు. ఇక్కడి నుంచి ఆసియా, పసిఫిక్ దేశాలకు ఎగుమతి చేస్తామని పేర్కొన్నారు. రవాణాకు ఉపయోగపడే ఈ రకం 80 విమానాలకు భారత వైమానిక దళం నుంచి ఆర్డర్ వస్తే ప్లాంట్ ఇక్కడే స్థాపిస్తామని PTI ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. చిన్నపాటి రన్వేలపై నుంచి బయలుదేరేందుకు సర్వేగంగా బలగాల ఆయుధ సామాగ్రిని తరలించేందుకు కేసీ 390 మిలీనియం విమానాలు పేరొందాయి. ఆకాశంలోనే ఇంధనం నింపుకునే సదుపాయం కూడా వీటికి ఉంది. ఈ విమానాల కోసం భారత్లో MRO మరమ్మతు, నిర్వహణ, ఓవర్హాల్ సేవలు కేంద్రాన్ని కూడా స్థాపిస్తామని చెప్పేసి కూడా చేస్తామని కూడా వాళ్ళు ప్రకటించారు. సంతోషం. మరో వార్త చూస్తున్నాం నరేంద్ర మోడీ గారికి సంబంధించింది. ముందు ప్రజల హృదయాలను గెలవండి, ప్రధాని పదవిని చేరాలంటే అది అవసరం. మహిళా ఎంపీలను నా సీటు ఆక్రమణకు పంపిస్తారా? విపక్షాలది అంతా డొల్లతనమా? మోదీ. అత్యంత వేగవంతమైన మెట్రోను యూపీలో ప్రారంభించిన సీఎం. ప్రధానమంత్రి సీట్లో కూర్చోవాలని తపన పడుతున్న వారు ముందుగా ప్రజల హృదయాలను గెలవాలని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. పార్లమెంట్లో ప్రధాన సీటును ఆక్రమించుకోవాలని మహిళా ఎంపీలను ఉసగొల్పడం ద్వారా ఎవరో ఆ స్థానాన్ని చేరుకోలేరని స్పష్టం చేశారు. మాతృమూర్తుల్ని, సోదరీమణుల్ని ఇలా పార్లమెంట్లో ముందుకు నెట్టేంత డొల్లగా మారిపోయారా అని పరోక్షంగా లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేశంలోని అత్యంత వేగంగా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లే మెట్రో రైలును ఉత్తరప్రదేశ్లో మేరట్లో ఆదివారం మోడీ ప్రారంభించారు. కొంచెం డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా చేసినట్టు కనిపిస్తుంది నరేంద్ర మోడీ గారు. మరో వార్త. చిట్టిగుండకు గట్టి భరోసా. ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ లక్ష్యం అదే. ఖర్చు భరించలేక ఎవరు గుండె వైద్యానికి దూరం కాకూడదు. తెలంగాణ రాష్ట్రాల్లో ఏటా 20,000 మందికి పుట్టుకతోనే గుండె జబ్బులు. సత్వర చికిత్సతోనే ప్రాణాలకు రక్ష. 633 మందికి ఉచిత చికిత్సలు అందించాం. పిల్లల గుండె వైద్య నిపుణుడు డాక్టర్ నాగేశ్వరరావు కోనేటి. చిట్టి గుండె గట్టి భరోసా అని చెప్పేసి కూడా ఒక వార్త కనిపిస్తున్నది. చాలామందికి పుట్టుకతోనే ఈ గుండె జబ్బులు వస్తున్నాయి. దానికి ఎవరన్నా డబ్బులు పెట్టుకొని ఆపరేషన్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకు ఈ ఫౌండేషన్ సపోర్ట్ చేస్తుందని చెప్పేసి కూడా కనిపిస్తుంది. ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ సపోర్ట్ చేస్తుంది, వాళ్ళ గుండె జబ్బులను తీసే దిశగా పనిచేస్తుందని చెప్పేసి డాక్టర్ గారు ప్రకటిస్తున్నారు. చూడండి, దేశంలో ప్రతి 1000 మంది పిల్లల్లో 10 మందికి పుట్టుకతోనే గుండె జబ్బులు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏడాదికి సుమారు 20,000 మంది శిశువుల్లో ఈ సమస్యలు ఉంటున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. సరైన సమయంలో తగిన చికిత్స అందించకపోతే వీరిలో సుమారు 90% మంది చిన్నారులు తమ మొదటి పుట్టినరోజుకు కూడా జరుపుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని రెయిన్బో చిల్డ్రన్ హార్ట్స్ ఇన్స్టిట్యూట్లో పిల్లల గుండె వైద్య నిపుణుడు డాక్టర్ నాగేశ్వరరావు కోనేటి తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలామంది తమ పిల్లలకు చికిత్స అందించడం లేదని, ఆడపిల్లల విషయంలో మరింత అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి నివారణకు 4 ఏళ్ల కిందట ఏర్పడిన ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ ద్వారా 633 మంది పేద పిల్లలకు ఉచితంగా గుండె చికిత్సలు చేసినట్లు తెలిపారు. చికిత్సకు నయం కాని గుండె జబ్బులు కేవలం 1% ఉంటాయని, తల్లిదండ్రులు నిరాశకు గురి కావాల్సిన అవసరం లేదని ధైర్యం చెబుతున్నారు. పేదలు ఎవరైనా ఆర్థిక సమస్యల కారణంగా తమ చిన్నారులకు గుండె చికిత్సకు వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ ఉన్నారు. గుండెలో రంధ్రాలున్న చిన్నారులకు తగిన చికిత్స అందిస్తే వారు క్రీడలు, ఏ వృత్తిలోనైనా రాణించగలరని, పథకాలు సాధించగలరని భరోసా ఇస్తున్నారు. చూడండి, ఈ గుండె జబ్బుకు సంబంధించిన ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే ఈ ప్యూర్ లిటిల్ హార్ట్స్ అనే ఫౌండేషన్ నుంచి
వాళ్ళు సపోర్ట్ చేస్తాము. ఆ పిల్లలకు సంబంధించిన ఆపరేషన్ విషయంలో కానీ గుండె జబ్బు ఎట్లాంటిదైనా సరే దాన్ని తీర్చడంలో మేము ముందుంటాము అని చెప్పేసి డాక్టర్ నాగేశ్వరరావు కోనేటి కూడా ప్రకటిస్తూ ఉన్నారు. ఎవరన్నా ఇట్లాంటి ఇబ్బందులు ఉంటే ఈ ఫౌండేషన్ను సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే చాలామంది కూడా పేద మధ్యతరగతి వ్యక్తులకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. పిల్లలకు పేద మధ్యతరగతి పిల్లలకు అందరికీ కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎవరన్నా ఇబ్బందుల నుండి మేము చేసుకోలేము, పైసలు లేవు, ఆర్థికంగా సరిగా లేము అనుకున్నప్పుడు ఇగో ఇట్లాంటి ఫౌండేషన్ను ఆశ్రయించడం మంచిది. ఎందుకంటే ఈ ఫౌండేషన్ నుంచి అన్న పిల్లల జీవితాలు బాగుపడతాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ గుండె జబ్బులకు సంబంధించిన ఆపరేషన్స్ కానీ ఇంకా అనేక రకాల సమస్యలను కూడా పరిష్కరించే దిశగా ఈ ఫౌండేషన్ పనిచేస్తున్నది. ఎవరైనా ఇబ్బందులు ఉంటే ఈ ఫౌండేషన్ సంప్రదించండి.